సో గైస్ మీరు పీఎఫ్ అమౌంట్ అనేది ఫస్ట్ టైం కానీ విత్‌డ్రా చేస్తున్నట్లయితే మీకు ఇలాంటి ఒక ఎర్రర్ వస్తుందా? సో ఈ ఎర్రర్ ఏంటంటే మీరు ఫస్ట్ కేవైసీ అనేది అప్డేట్ చేసుకోమని చెప్పి ఇలా అయితే వస్తుంది. సో కేవైసీ అంటే మీ బ్యాంక్ అకౌంట్ అండ్ పాన్ కార్డ్ అనేది పీఎఫ్ అకౌంట్‌కి లింక్ చేసుకోమని చెప్పి ఇలాంటి ఒక ఎర్రర్ వస్తుంది. సో మీరు ఇప్పుడు ఏదైతే అమౌంట్ విత్‌డ్రా చేస్తారో ఆ అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్‌లో అయితే క్రియేట్ అవుతది. అండ్ పాన్ కార్డ్ అనేది టీడీఎస్ కింద కట్ అవ్వకుండా పాన్ కార్డ్ అనేది హెల్ప్ చేస్తది. సో ఇప్పుడు ఈ రెండు కూడా మన పీఎఫ్ అకౌంట్‌కి ఎలా లింక్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు పీఎఫ్ రిలేటెడ్‌గా ఏమైనా క్వరీస్ ఉన్నా, పీఎఫ్ సర్వీస్ కావాలన్నా మేము పెయిడ్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయొచ్చు. ఐ వాంట్ పెయిడ్ సర్వీస్ అని చెప్పి మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. సో ఇంక లేట్ లేకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో ఈ ప్రాసెస్ అనేది మీకు సిస్టమే ఉండకలదు. మీరు మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అనమాట. మీ డివైస్‌లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి అక్కడ సెర్చ్‌లో యూఏఎన్ లాగిన్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో మీకు వెబ్సైట్ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి కూడా క్లిక్ చేసుకోవచ్చు. సో క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్ లోని మీ యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తోటి సైన్ ఇన్ అయితే అవ్వండి. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకోగానే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే గానీ మనకి ఇక్కడ మేనేజ్ అని చెప్పి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. సో దీంట్లో మనకి కేవైసీ అని చెప్పి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే చూసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో బ్యాంక్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే కానీ ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఏదైతే వర్క్ అవుతుందో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఇచ్చి అండ్ ఇక్కడ కన్ఫర్మ్ బ్యాంక్ దగ్గర ఇంకోసారి అదే బ్యాంక్ నెంబర్ అనేది ఇచ్చి పక్కన ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి వెరిఫై ఐఎఫ్ఎస్సి మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇలా పాప్ అవుతుంది. సో ఓకే మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే వెరిఫై అవుతుంది. సో వెరిఫై అయిన తర్వాత ఆ బ్రాంచ్ నేమ్ అయితే వస్తుంది. మీరు ఇచ్చిన అకౌంట్ నెంబర్ యొక్క బ్యాంక్ నేమ్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోనే చెక్ బాక్స్ అయితే ఉంటుంది. దీన్ని టిక్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేయగానే మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ బ్యాంక్ అకౌంట్ అనేది సబ్మిట్ అవుతుంది. సో ఇదే విధంగా మీ పాన్ కార్డ్ కూడా అప్డేట్ చేసుకోవాలి. సో పాన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చెక్ బాక్స్ అయితే ఉంటుంది. దీన్ని టిక్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ పాన్ కార్డ్ అనేది సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే గానీ ఈ రెండు కూడా ఆన్లైన్ లో సబ్మిట్ చేసాము. సో మీరు ఇక్కడ చూసుకుంటే గానీ స్టేటస్ దగ్గర పాన్ కార్డ్ అనేది అప్రూవల్ రావాలి ఎంప్లాయర్ దగ్గర నుంచి. అండ్ దాని కింద వచ్చేసి బ్యాంక్ అకౌంట్ అనమాట. బ్యాంక్ అకౌంట్ కూడా వెరిఫికేషన్ ఇస్ అండర్ ప్రాసెస్ అని చెప్పి చూపిస్తుంది. సో ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ఆన్లైన్ లోనే వెరిఫై అయిపోతుంది. సో మనకి మాక్సిమం 1 వీక్ లో అయితే బ్యాంక్ అకౌంట్ అనేది అప్రూవల్ అయితే వచ్చేస్తుంది. సో పాన్ కార్డ్ అనేది మినిమం 50 డేస్ మాక్సిమం 60 డేస్ లోనే మీ పాన్ కార్డ్ అనేది వెరిఫై అవుతుంది. సో వన్స్ మీకు కేవైసీ అనేది అప్డేట్ అయిన తర్వాత పీఎఫ్ అమౌంట్ కి ఎలా అప్లై చేసుకోవాలి ఆఫ్టర్ 3.4 కొత్త రూల్ తర్వాత అనేది నేను క్లియర్ గా ఒక వీడియో అయితే చేశాను. సో మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తున్న వీడియో అయితే క్లిక్ చేసి చూడండి. లేదా మీకు ఆ వీడియో లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి కూడా క్లిక్ చేసి చూడొచ్చు. సో మీకు పీఎఫ్ రిలేటెడ్ గా ఏమైనా క్వరీస్ ఉన్నా, పీఎఫ్ సర్వీస్ కావాలన్నా మేము పెయిడ్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయొచ్చు. ఐ వాంట్ పెయిడ్ సర్వీస్ అని చెప్పి మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. అండ్ నా నుంచి ఒకటే రిక్వెస్ట్, నా టైం ని కేటాయించి మీకోసం ఒక వీడియో అయితే చేస్తున్నాను. నా కోసం ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.